హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పోన్ బియ్యం. మరి తెలంగాణలో ఇది చాలా చేసుకుంటాం అనమాట. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి, ఎనీ టైమ్ ఇట్ ఈస్ అ సూపర్ రెసిపీ. సో శనగపప్పు ఈ కప్పుతో, రైస్ కప్పుతో ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నా. ఇది కిచిడీ లాగానే. కిచిడీకి మనం పెసరపప్పు యూజ్ చేస్తాము, ఇక్కడ పోన్ బియ్యంకి శనగపప్పు యూజ్ చేస్తాం అంతే. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని మంచిగా శనగపప్పు కొంచెం సేపు నానబెట్టుకోవాలి. అండ్ క్యారెట్ ఈస్ ఆప్షనల్. ట్రెడిషనల్ పోన్ బియ్యంలో క్యారెట్ అది వెయ్యరు అన్నమాట. జస్ట్ చిల్లీస్, కరివేపాకు ఆకులు ఏమన్నా, అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ అన్నా లేకపోతే ఉల్లాకన్నా వేసుకుంటాం అనమాట. నేను ఇంకేదన్నా ఒక వెజిటేబుల్ ఉండాలి కదా అన్నట్టుగా దిస్ ఈజ్ మై ఇంప్రూవైజ్డ్ పోన్ బియ్యం అన్నమాట. స్కిప్ చేసుకోవచ్చు, కానీ ట్రెడిషనల్ పోన్ బియ్యం కూడా నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తా. దట్ ఈస్ ద బేసిక్. అలానే ఎక్కువగా చేసుకుంటారు ఇండియాలో. ఇంకా నాకు మా అమ్మ చేసే పోన్ బియ్యం చాలా ఇష్టం. అండ్ మా పిన్ని, కరీంనగర్లో ఒక పిన్ని ఉంటుంది, ఆ పిన్ని చేసే పోన్ బియ్యం కూడా చాలా ఇష్టం. అక్కడ కారం సూపర్ చేస్తుండే. అసలు నాకు అది బ్రేక్ఫాస్ట్కి మై డే స్టార్ట్స్ విత్ సచ్ ఎ బూస్ట్ ఎనర్జీ. అంటే ఆ పోన్ బియ్యంతో నా సెన్సెస్ అన్నీ, నా ప్యాలెట్ సాటిస్ఫై అయ్యేదన్నమాట. అంత ఇష్టం పోన్ బియ్యం అంటే. సో సింపుల్. గిన్నె తీసేసుకొని ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు, కొంచెం పోపులో కొత్తిమీర వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. సింపుల్, మనకి కామన్గా ఉండే ఇంగ్రీడియంట్సే, పెద్ద స్పెషల్ ఏం లేదు. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. శనగపప్పు కిచిడి ఏమో అది కంఫర్ట్ ఫుడ్డే, ఇది కంఫర్ట్ ఫుడ్డే. కాకపోతే శనగపప్పు మాత్రము కొందరికి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. పెసరపప్పు అవుతుంది, శనగపప్పు అవుతుంది. అందుకనే మనం కంపల్సరీ మంచి ఒక గంట సేపు అన్న మినిమం మంచిగా సోక్ చేసి పెట్టుకొని ఆ వాటర్ అంతా వాష్ చేసేసి దెన్ ఇంకా యూజ్ చేస్తే మనకు అంత గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ కావన్నమాట. ఇక కొందరికి పడదు, వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ రెసిపీ. బట్ శనగపప్పు, ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో కొంతసేపు మంచిగా ఫ్రై చేసుకుంటాను. మనకి రైస్ తొందర ఉడికిపోతుంది, శనగపప్పు కొంచెం టైం పడుతుంది. కాబట్టి శనగపప్పు ఫస్టే యాడ్ చేసుకొని ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేసుకొని ప్లస్ వాటర్లో కొంతసేపు 50% వరకు కుక్ చేసుకోవాలన్నమాట శనగపప్పుని. అండ్ క్యారెట్ వేసేసి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఆ క్యారెట్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం తీయగా టచ్ అవుతూ ఉంటుంది, కారం కూడా ఉంటుంది. ఆ టేస్ట్ అసలు నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని క్యారెట్ తురిమి వేస్తున్నాను. అండ్ లుక్ వైజ్ కూడా అసలు రైస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే సాఫ్రాన్ యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఆ ఎల్లోయిష్, కొంచెం ఆరెంజిష్ అట్లా కలర్ సూపర్ ఉంటుంది చూడడానికి కూడా. అప్పుడు టైటింగ్ ఉంటుంది అనమాట. చూడగానే మనకి నోట్లో నీళ్ళు ఊరాలి. సో దాట్స్ వెన్ వి ఎంజాయ్ ద ఫుడ్. ఓకే, సో నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము. మీరు కూడా, మీకు తెలుసా పోన్ బియ్యం అంటే, ఆర్ తెలీదా, ఆర్ మీ వర్షన్ ఏంటి పోన్ బియ్యం కుక్ చేసే వర్షన్ నాకు కామెంట్స్లో పెట్టండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ద స్టోరీస్. ఇంకా సాల్ట్ వేసాను. ఇది మాత్రం అలవాట్లో పొరపాటు, ఆనియన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తాం కదా, అలా మర్చిపోయి వేసాను. కానీ పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ, కిచిడీ కానీ, పోన్ బియ్యం కానీ చేసుకుంటున్నప్పుడు పప్పు మంచిగా ఉడకాలంటే సాల్ట్ స్కిప్ చేయండి, లాస్ట్లో వేసుకోండి. సో ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అదే రైస్ కప్పుతో ఒక 3 cups ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. సో 1.5 cup ఆఫ్ రైస్ అండ్ పప్పు కాబట్టి దానికి 1:2 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇంకా కొంచెం యాడ్ చేయాలి, ఎందుకంటే పప్పు ఉడకడానికి కొంచెం ఎక్కువనే వాటర్ అవసరం పడుతుంది కాబట్టి. కాకపోతే ఇది అన్నం వండినంత మెత్తగా వండుకోకుండా పుల్లలు కొంచెం పొడిగా చేసుకుంటే బాగుంటుంది అనమాట రైస్. సో ఇంకా వాటర్ యాడ్ చేసేసి మంచిగా మరిగించుకుందాము. శనగపప్పు ఉడకాలి. శనగపప్పు సగం కుక్ అయ్యాక రైస్ యాడ్ చేసేసుకుందాము. ఇంకంతే, ఇంకేం లేదు. లాస్ట్లో రైస్ యాడ్ చేసుకొని కొంచెం ఉడుకుబట్టినాక సాల్ట్ యాడ్ చేసుకుంటే బెటర్. మనకి శనగపప్పు తొందరగా కుక్ అవుతుంది అనమాట సాల్ట్ స్కిప్ చేస్తే. బట్ అయినా కూడా కుక్ అవుతుంది, ఇట్ షుడ్ నాట్ బీ ఏ ప్రాబ్లం. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఎంజాయ్ చేస్తా, లంచ్, డిన్నర్, ఎనీ టైమ్ మై ఫేవరెట్ క్విక్ రెసిపీ అనమాట ఇది.
రైస్ లవర్స్కి దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మీరు ఇంప్రొవైజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోండి, బట్ ఇక అది కొంచెం డిఫరెంట్ స్టైల్ అయిపోతుంది. అది ఒక వెజిటేబుల్ పులావ్ లాగానో బగారా అన్నం లాగానో అట్లా అవుతుంది. ఇంట్లో కూడా బగారా అన్నం లాగా ఏమీ స్పైసెస్ యాడ్ చేయము, జస్ట్ ఆకులు, పచ్చిమిర్చి, శనగపప్పు అండ్ రైస్, అంతే. సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది యూజువల్గానైతే తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసుతో సర్వ్ చేసుకుంటారు, పెరుగు పచ్చడి, ఆర్ నాకు అలవాటు చేసిన పద్ధతి మాత్రం పిక్కిల్డ్ లెమన్. ఆ లెమన్ మన ఏమంటారు నిమ్మకాయ పచ్చడి పోపు, కారప్పొడి కలిపి పోపు పెట్టంది ఉంటుంది కదా, మనం బగారా మటన్ చికెన్లకు యూజ్ చేసే పిక్కిల్డ్ లెమన్ ఉంటుంది చూడండి, అది వేసుకొని తింటాను అనమాట నేను. సింపుల్, మంచిగా మరిగినాక రైస్ యాడ్ చేసిన తొందరగా రైస్ కూడా కుక్ అయిపోతుంది. మనం కొంచెం ఒక గంట సేపు రైస్ కూడా నానబెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లేవగానే మార్నింగ్ టీ పెట్టుకునే టైంలోనే ఇవి నానబెట్టేస్తాను అనమాట నేను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినే టైం వరకు మంచిగా నాని రెడీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో నేను ఈరోజు వర్క్కి వెళ్తున్నాను, సో బాక్స్కి లంచ్ కోసం ఇది చేసుకున్నాను. నేను చెప్పిన లెమన్ పచ్చడి ఇదే, నిమ్మకాయ పచ్చడి నాకు అమ్మ పంపిస్తుంది ఇండియా నుండి, మా ఇంటి వెనకాల కాసే నిమ్మకాయలతో చేస్తుంది. సో నెక్స్ట్ జ్యూస్, నా లంచ్కి అది పెట్టుకొని ఒక బిగ్ జార్ ఆఫ్ జ్యూస్ కూడా తీసుకెళ్తున్నా. 1 బిగ్ యాపిల్, 1 బిగ్ బనానా, జస్ట్ సింపుల్ ఐస్ అండ్ వాటర్ యాడ్ చేసి చేసుకున్నాను, వేరే ఇంకేం యాడ్ చేయలేదు. సో నేను ఇది లంచ్ టైం వరకు ఇది తాగుతూ ఉంటాను. అండ్ తినాలి అంటే వర్క్లో ఉన్నప్పుడు పక్కకి పెట్టుకొని తినడం కాదు కదా, జ్యూస్ ఉందంటే ఒక్కొక్క సిప్పు తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా జ్యూస్ పట్టుకెళ్ళిపోయాను అనమాట. అండ్ లంచ్ మాత్రము అసలు నోరు ఊరుతుండే అనమాట, ఎప్పుడు లంచ్ టైం అవుతుందా అన్నట్టు ఉండే, బట్ మార్నింగ్ వేరే దోశ తినేసి వెళ్ళిపోయాను. సో నా లంచ్ బాక్స్, డోంట్ ఫర్గెట్ యువర్ ఆరెంజెస్, డోంట్ ఫర్గెట్ టు ఈట్ యువర్ ఫ్రూట్స్. బాయ్.